జై సాయిరామ్, జై హింద్. కొంతమంది ఉంటారు మనతో చాలా బాగా మాట్లాడతారు, కానీ వాళ్ళకి ఏం అవసరమో మన దగ్గర అది తీసుకోవడానికి మనతో చాలా సున్నితంగా, అసలు వాళ్ళకు మించి మంచోళ్ళు లేనట్టు, వాళ్ళకు మించి నిజాయితీ పరులు లేనట్టుగా మాట్లాడి ఎంతైనా సరే వాళ్ళ దగ్గర నుంచి అంత కూడా రానివ్వరు. దయచేసి అలాంటి వాళ్ళని ఎప్పటికీ దగ్గరికి చేర్చకండి. హాయ్ అంటే హాయ్ అంతే. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి అవసరమైనప్పుడే మనల్ని వాడుకుంటారు, మిగతా సమయంలో అసలు మనం పట్టించుకోరు, మనల్ని ఎవరోలాగా చూస్తారు. వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొంతమంది ఉంటారు, అసలు మీకెందుకు, నేనున్నాను, అన్నిటికీ నేనున్నానని మనకి ముఖ్యమైన సమయంలో చేయలేకపోతారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎంతైనా పెట్టు, ఎంతైనా చెయ్యి, ఎంత ఖరీదైన వస్తువైనా ఇవ్వు, ఎంత మన సొంత మనిషి కంటే, మన తోగుట్టు కంటే ఎంత నమ్మకంగా అయినా, ఎంత బాగైనా ఉండు, అసలు వాళ్ళకి ఏమీ ఇవ్వనట్టు, వాళ్ళని మనం చూడనట్టు, వాళ్ళ దగ్గర ఏదో మనం తీసుకున్నట్టు, వాళ్ళ దగ్గర ఏదో మనం ఎదురు చూస్తున్నట్టు, వాళ్ళు ఏదైనా మనకిస్తే బాగున్నట్టు అలా ఉంటారు. ఆ ప్రవర్తనలు, ఆ మాటలు, వాళ్ళకి దూరంగా ఉండాలి. అసలు ప్రపంచం చాలా పెద్దదంటాం కదా, ప్రపంచం చాలా పెద్దదే, కానీ మన జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో నువ్వింత, నేనింత, వాడు బాగుపడితే మనం చూడలేము, వాడు ఏదైనా తెచ్చుకుంటే మనం చూడలేము, ఇవన్నీ అసలు అవసరమా చెప్పండి? ఎవడో వస్తాడు, ఏం తీసుకురాలేదు, పోతా ఏం తీసుకెళ్ళదు. పుట్టినప్పుడు పుట్టి శరీరంతో ఏమీ తెలియకుండా పుడతాం మనం. మనకి ఎవరు స్నానం చేశారు, మనల్ని ఎవరు తొలిసారిగా ఎత్తుకున్నారో, మనం ఎవరిని తొలిసారిగా చూసామో మనకు తెలియదు. మరణం కూడా అంతే. మనం మరణించిన తర్వాత మనల్ని ఎవరు ముట్టుకుంటున్నారో, ఎవరు మనకు స్నానం చేయిస్తారు, అసలు ఎలా ఉంటామో మనకు తెలియదు. ఇది కనుక ప్రతిరోజు ఒక క్షణం మన మీద ఆలోచిస్తే అసలు అందరితో బాగుంటాము, అందరూ మన వాళ్ళు, అంతా మనదే, అందరి పిల్లలు మన పిల్లలు అన్నట్టుగా మనం ఉంటాం. జై సాయిరామ్, జై హింద్.